ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మార్గశిర అమావాస్య. మార్గశిర అమావాస్యనే బకుల అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. బకుల అమావాస్య నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే అదృష్ట సిద్ధి కోసం బకుల అమావాస్య నాడు ఎటువంటి పరిహారాలను చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి కృష్ణ అమావాస్య. తెల్లవారుజామున 6:23 వరకు. నక్షత్రం జ్యేష్ఠ. రాత్రి 10:51 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధ శుక్రులు వృశ్చికంలోను, రవి కుజులు ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నెమ్మదిగా మార్పులు అనేవి కూడా గోచరిస్తున్నాయి. మీకు రావాల్సిన బకాయిలు, మీకు రావాల్సిన రుణాలు ఇవి అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి ముఖ్యంగా భాగస్వామ్యం వలన లాభం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే కోర్టు విషయాలలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అయితే గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన భరణి నక్షత్రం వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలత, నూతన వస్తు వాహనాల గురించి మీరు ప్రయత్నం చేయటం అనేది కూడా గోచరిస్తోంది. మేషరాశి వారు ఈరోజు బకుల అమావాస్య సందర్భంగా శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. స్నేహితుల వలన ఆర్థిక సహాయం అనేది లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు వృత్తిపరంగా కూడా అనుకూలతను సాధిస్తారు. వ్యాపారస్తులకి కృషి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కృషికి తగిన ఫలితం కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, అయితే మీరు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం చేస్తారు. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేయటము లేదా వాటి గురించి ప్రయత్నం లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు అష్టలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలను ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానం వలన ఆనందం కలుగుతుంది. మీ పెట్టుబడులలో కూడా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అనారోగ్య సంబంధంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి మాత్రం వీరి యొక్క కుటుంబం గురించి ఎక్కువగా వీరు ఆలోచన చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. జీవిత భాగస్వామి గురించి మీరు ఆలోచన చేయటం, వారికి నచ్చిన విధంగా మసులుకోవటం, వారి ఒక వ్యాపారము, ఉద్యోగము, ఆర్థిక విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు అఖిలాండేశ్వరి స్తోత్రాన్ని చదవటము, వినటము,
అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణాలు అధికంగా ఉంటాయి, ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఏ పని అయినా కూడా శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రయాస ఎక్కువగా ఉంటుంది, అధిక కష్టం అనేది కలుగుతూ ఉంటుంది. కృషి ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను లేదా ఇతర వృత్తులకి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబ సభ్యులతోటి సమయాన్ని ఎక్కువగా గడపాలి. మీరు స్థల మార్పు గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండటము, వీటితో పాటు మీ యొక్క బంధుమిత్రుల్ని లేదా మీ సోదర సోదరీమణులని కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యం వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీకు మాట పట్టింపులు రావటం లేదా తగువులు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అధిక శ్రమ కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటము, ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. సమయానుకూలంగా అనుకున్న విధంగా మీకు ఆర్థిక పురోగతి అనేది లభిస్తూ ఉంటుంది. సంతానము అలాగే వారి యొక్క విద్య, వీటి మీద మీరు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇక సింహరాశికి చెందిన పుబ్బా నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి అనేది ఉన్న ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతానం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ప్రయత్నించాలి. ప్రయాణాలు అధికంగా ఉండటం, నూతన మిత్రుల్ని కలవటము, చేసుకోవటము, వారితోటి ఎక్కువగా సమయం గడిపే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి పురోగతిని సూచిస్తోంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా మీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రాజెక్టులు, నూతన వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. ఆర్థికంగా పురోగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి అనుకూలత అనేది కనపడుతోంది. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలకు సంబంధించి ఇబ్బందులు ఉండటం కానీ, వాహన ప్రమాదాలు కానీ లేదా వాహనాలకు సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత, ఆర్థిక పురోగతి, సంతానానికి అనుకూలత, వీటన్నిటితో పాటు అనుకున్న విధంగా పనులు పూర్తి కావటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు లభించకపోవటం, వీటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించకపోవటం, ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనపడుతుంది. కానీ భాగస్వామ్యం వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి ఆర్థికంగా పురోగతి ఉంటుంది. భాగస్వామ్యం వలన ఆర్థిక పురోగతి ఉన్న
భాగస్వామ్యం నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు మీ ఆరోగ్యం గురించి, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త మాత్రం వహించాలి. ఇక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. తులారాశికి చెందిన వారు ఈరోజు కాళిని దర్శించుకోవటం, అలాగే అమ్మవారి యొక్క అష్టోత్తరం చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. స్థిరాస్తుల విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ నిర్ణయాలకి తగిన విధంగా మీ ప్రవర్తన అనేది కూడా కనపడుతూ ఉంటుంది. మీ యొక్క బంధుమిత్రుల్ని కలవటం, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తగు విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను లేదా ఇతర వృత్తులకి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. నూతన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన జ్యేష్ఠ నక్షత్రం వారికి స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మీకు మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, వీటిపైన మాత్రం మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన పెట్టుబడుల వలన మీకు లాభం మాత్రం కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే అనాలోచితంగా అనే మాటల వలన, చేతల వలన మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి జీవిత భాగస్వామి వలన లాభం అనేది కలుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. ఇక నూతన భాగస్వామ్యం వలన ఆర్థికంగా పురోగతి ఉండే అవకాశాలు ఉంటాయి. నూతన వ్యాపారాలలో కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్లు లాంటివి లభించటం, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఉండటం, మీ గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన పూర్వాషాఢ నక్షత్రం వారికి వృత్తిపరంగా ప్రయాణాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు మార్పులు కూడా చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు విధంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. సంతానానికి అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన స్త్రీలకి వీరికి మాత్రం వీరి కుటుంబ సభ్యుల మధ్యన కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్త వహించాలి. మీ యొక్క స్నేహితులకి, బంధువులకి మీరు ధన సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన ప్రాజెక్టులు లాంటివి లభించే అవకాశాలు, గౌరవ మర్యాదలు పెరగటము, అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయటము, నూతన రుణ ప్రయత్నాలు కూడా సానుకూలంగా మీకు అనుకూలంగా ఉండటము,
మీ యొక్క శత్రువులపైన విజయాన్ని సాధించటం, కోర్టు విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు, వీరు మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. నూతన రుణ ప్రయత్నాలలో వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి మంచి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు, సంతానానికి కూడా అనుకూలమైన స్థితిగతులు, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కుంభరాశికి చెందిన శతభిష నక్షత్రం వారు మాత్రం జాగ్రత్త వహించడం అనేది అవసరము. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే మానసికంగా మీకు కలుగుతున్న ఒత్తిడి ఏదైతే ఉందో దీని గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార పరంగా ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయి. ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలుంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవుతాయి. కోర్టు విషయాలలో మాత్రం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. దీనికి తగిన విధంగా మీరు ఆర్థికంగా నెమ్మదిగా పురోగతిని కూడా సాధిస్తూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలవటము లేదా మీ యొక్క మిత్రులతోటి ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మార్పులైతే కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఇక మీనరాశికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాత్రం వీరు ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగ సంబంధంగా, వ్యాపార సంబంధంగా మార్పుల గురించి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మార్గశిర అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మార్గశిర బహుళ అమావాస్య, దీన్ని బకుల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. బకుల అమావాస్య సందర్భంగా ఇష్టదైవానికి పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. బకుల అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామరవతులతో దీపాన్ని వెలిగించటం, కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ చంద్రతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించి దాన్ని సుమంగళి స్త్రీలకు తాంబూలంలో ఉంచి వాయనంగా ఇవ్వటం ద్వారా బకుల అమావాస్య సందర్భంగా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు ఎక్కడైనా దేవాలయంలో అన్నదానం నిర్వహించడం ద్వారా పితృదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. లక్ష్మీ కటాక్షం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవటానికి బకుల అమావాస్య సందర్భంగా ఓం శ్రీం నమః అనే మంత్రం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. హర నమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, హరహర మహాదేవ అనాలి. హరహర మహాదేవ ఇది ప్రచారం చేసిన వాళ్ళు 63 మంది నాయనార్లలో ఒకరైనటువంటి జ్ఞాన సంబంధ నాయనార్. గోవిందనామాన్ని ప్రచారం చేసినటువంటి వారు శంకర భగవత్పాదులు. సర్వత్ర స్మరణం, అందరూ అన్ని వేళలా స్మరించండి అనేటప్పటికీ అది ఏ పేరో చెప్పక్కర్లేదు, ఏ నామమో చెప్పక్కర్లా. సర్వత్ర స్మరణం అన్నారనుకోండి, వెంటనే అందరూ సభలో ఏమనాలంటే గోవిందా గోవింద. ఎందుకు ఈ తేడా వచ్చింది అంటే, శివుడికి కేశవుడికి ఏ భేదము లేకపోయినా సనాతన ధర్మంలోనే ఉన్నప్పటికీ కొంతమందికి శివనామం చెప్పడం బాధాకరంగా ఉంటుంది. అది మాయ చేత కావచ్చు, అజ్ఞానం చేత కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఆ నామం పలకడానికి కొంతమందికి భయమో లేదా ఇష్టం లేకపోవడమో ఉండొచ్చు. కానీ
అందరూ పలకడానికి ఇష్టం చూపించేది, సభలో అందరూ పలికేటటువంటి నామం సర్వత్ర స్మరణం అనేటప్పటికీ గోవిందా గోవింద అంటారు. గోవిందనామం ప్రతిపాదింపబడకపోయినా, గోవిందా అన్న మాట అందులో చెప్పకపోయినా గోవిందా గోవింద అంటారు. గోవిందా అన్న నామం మనుష్యుల యొక్క జీవితములకు ఉద్ధారకమైనటువంటి, లోపల ఆ నామం ఉద్ధరణ కల్పిస్తుంది. రెండవది, ఆ నామమునకు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే మనసు చాలా తేలికగా వెళ్ళి నిలబడేటటువంటి రూపాన్ని ఆవిష్కరిస్తుంది. రెండు ప్రయోజనములను ఏకకాలమునందు ఆవిష్కరిస్తుంది. ఒకటి, ఆంతరమైనటువంటి అభివృద్ధిని కల్పిస్తుంది. అసలు మనుష్య జన్మ ప్రయోజనమేదో ఆ జన్మ ప్రయోజనం వైపుకి నడిపిస్తుంది. ఎందుకని? గోవిందా అన్న నామం కృష్ణుడికి సంబంధించింది. కృష్ణుడు గోవిందుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. యథార్థమునకు కృష్ణుడొకడు గోవిందుడొకడు కాడు. కృష్ణుడే గోవిందుడు, గోవిందుడే కృష్ణుడు. కృష్ణుడే గోవిందుడు, గోవిందుడే కృష్ణుడు అయినప్పుడు, గోవిందా అని పిలిచినప్పుడు రెండు రూపాలతో రక్షణ కలుగుతుంది. ఒకటి, కృష్ణం వందే జగద్గురుం, ఆయన జగద్గురు స్వరూపం కృష్ణుడు. అందుకే అజ్ఞానదాహకత్వం చేస్తాడు, అజ్ఞానాన్ని పోగొడతాడు. అందుకే అర్ధరాత్రి వేళ శ్రావణ మాసంలో ఆవిర్భవించాడు. కటిక చీకటి అన్న మాటకు అర్థం ఏమిటంటే దట్టమైనటువంటి అజ్ఞానం. అజ్ఞానమే అనేకమైనటువంటి జన్మలలోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం. అటువంటి అజ్ఞానాన్ని తొలగతొయ్యడానికి అర్ధరాత్రి వేళ దీపంగా వచ్చి సత్యము ఎరుకలోనికి వచ్చేటట్టుగా చేసినవాడు, చీకటి వలన కలిగినటువంటి భయాన్ని పోగొట్టినటువంటి వాడు కృష్ణుడు. అందుకని కృష్ణుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించాడు. అటువంటి భగవద్గీతని అందించినటువంటి కృష్ణావతారం జగద్గురువు యొక్క అవతారం. అందుచేత గోవిందా అని పిలిచినప్పుడు వెంటనే పలికేది ఏది అంటే జగద్గురు స్వరూపమైనటువంటి కృష్ణ భగవానుడు ప్రతిస్పందిస్తాడు.